ఏంది ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తినొద్దా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. ముందుగా మీ అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తినొద్దంట, తింటే సర్వ పాపాలు తాకుతాయంట. అవునా, అట్లెందుకు అని అనుకుంటారు కావచ్చు మీరు. ఒక రోజు అన్నం పోయి పరబ్రహ్మని అడిగిందంట. అన్నం పరబ్రహ్మని ఏమని అడిగిందంటే, స్వామి నన్ను ప్రతిరోజు తింటారు, నాకు రెస్ట్ లేదా ఇక అని అడిగిందంట. అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, నీకు ఏకాదశి విశ్రాంతి అన్నాడంట. ఎవరు వింటారు స్వామి, ఈ రోజు ఏకాదశి అన్నం తినకూడదు అని నేను ఎవరిని మొత్తుకొని చెప్పాలి అని అన్నమన్నదంట. అట్లా కాదు, ఇదొక నియమం. ఏకాదశి రోజు అన్నంలోకి సర్వస్త పాపాలు వచ్చి ఆశ్రయిస్తాయి. ఎవరైతే అన్నం తింటారో అన్ని పాపాలను తిన్నవారవుతారు, గుర్తు పెట్టుకోండి అని భగవంతుడు అన్నాడంట. అందుకే ఏకాదశి రోజు అన్నం తినద్దు. నాకెట్లా తెలుసు అని అనుకుంటారు కావచ్చు మీరు. నాకు తెలియదు, ఒకళ్ళు చెప్తే తెలుసుకున్నా, అందుకే నేను మీకు చెప్తున్నా. ఈ సంవత్సరం తోటి నేను 4వ సారి ఉపవాసం ఉండడం. ఈ రోజు అన్నం తినకుండా పాలు పండ్లు